ఓయ్ అమ్మాయి, ఏంటి అలిగేవా? నేను ఈ మధ్యన సరిగ్గా టైం ఇవ్వట్లేదా? మాట్లాడట్లేదా? నీ మీద లవ్ తగ్గిపోయిందా నాకు? ముందులా లేనా? ట్రూ లవ్ కాదా నాది? ఎన్నెన్ని మాటలన్నావే నన్ను. నిజమే, ముందులా టైం ఇవ్వట్లేదు. నువ్వు పరిచయం అయ్యే టైంకి నేను నిబ్బాగాడిని. పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేవు నాకు. బెవార్స్, అసలు పనే ఉండేది కాదు. సో మైండ్లో నువ్వు తప్ప ఏవి ఉండేవి కాదు నాకు అప్పట్లో. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చాలా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసినాయి. సంపాదించాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఓహో, ఫ్యూచర్ గురించేనా? నా గురించి ఆలోచించవా అంటావా? నా ఫ్యూచరే నువ్వే. నేను ఇప్పుడు ప్రతి సెకండ్ పడే కష్టంలో నన్ను నమ్మొచ్చి నీ తెంగరదాన్ని ఏం కష్టం రాకుండా చూసుకోవాలన్న తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏమన్నా? లవ్ తగ్గిపోయిందా? నా వరకు లవ్ డెఫినేషన్ అంటే ఏంటో తెలుసా నాన్న? చెప్తా విను. నెక్స్ట్ 30 years ఇలాగే కొట్టుకుంటూ నీతో పాటు ముసలోడిని అవ్వాలి. 10 years బ్యాక్ నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా రెప్ప వేయకుండా అలాగే ఉన్నానో, రేపు 30 years తర్వాత కూడా నిన్ను చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ నాకు కలగాలి. మనం ఇప్పుడు తిరిగిన ప్రతి ప్లేస్ అప్పుడు కూడా ఇలాగే నీ చేయి పట్టుకుని అన్ని ప్లేసెస్ మళ్ళీ తిరగాలి. నువ్వు ముసలమ్మ అయిపోతే ఎలా ఉంటావో నీ పక్కనే ఉండి చూడాలని ఉందే నాకు. ఇవన్నీ నాకు నీతో కావాలి. తప్పదు నాన్న. నువ్వెన్ని తిట్టినా, లవ్ తగ్గిపోయింది అరిచినా, కొట్టినా, నెక్స్ట్ 30-40 years నువ్వు నన్ను భరించాల్సిందే. సరేనా?